ఇది ఒక సక్సెస్ మీట్ లాగుంది. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. తెలుగు సినిమాకి కన్నప్ప మళ్ళా ఈ రోజు మేము చిత్రీకరించాం. విచ్చేసిన సినిమా అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ మిత్రుడు ప్రభాస్కి. ఏం వాడకవయ్యా అబ్బో, వరదిల్లాలి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. మన ఇతిహాసం అది మీరు చెయ్యాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఇట్టాడు కదా అవుతుంది అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? శివుడు 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ మళ్ళా చెప్పరా అని నన్ను ఎన్నుకున్నాడని నేను అనుకుంటున్నాను. సామే అంతా సక్కంగా సరిగా. మా గౌరవం స్నేహానికి ఇంకా ఈ కాలం విలువుందంటే ప్రభాస్ ఒక ఎగ్జాంపుల్. ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? ఎందుకు 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు. నాకు మరి పేర్లేమి కనుక్కొచ్చి కనిపించే. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? 110. ఓకే, నాకు కనీసం 100 మంది తెలుసు. చిన్న భాషకి చెప్పు. మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా, ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. తెలిసి నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు, నేను కాలేజ్కి వచ్చినప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మాట్లాడుకో. నేను జాబ్ చేసినప్పుడు మీరు ఇంతకన్నా డబుల్ అందంగా ఉన్నారు, నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రిపుల్ అందంగా ఉన్నారు. అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడు కాదు. నో క్లూ అని నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను. ఇంకోసారి నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను. నమ్ముతున్నా అడుగుతుంది. ఫస్ట్ ఈశ్వరుడుగా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగాను. ఐ డోంట్ నో, నేనేమన్నా డబ్బులు ఇస్తాడనుకున్నాడో ఎవరనుకున్నాడో తెలియదు కానీ దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లో వచ్చి. అది నోరే ట్రై చేశారా? ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది. గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్. వెళ్ళి పెద్దోడు సోగరాడు శంక నాకు. ఎవరైనా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు డబ్బులు ఇవ్వను, నేను సలహాలు తీసుకుంటాను. ఏదో డ్రామాలో జోడించుకోవడం ఉచిత సలహాలు ఇవ్వను. ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. వచ్చేవారు ఏదో ఒక సలహా చెప్పాలి, మంచి గోరే కదా చెప్తాను. వెరీ గుడ్, డబ్బులు ఇచ్చి చెప్పు నాకు. సరే నాకేంటి నాకేంటని అంటే నాకేంటని కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. నాలో సగం ఉన్నాడు ఎదున్నాడు ప్రభాస్. మేము షూటింగ్ సగం ఉన్నాడు. ఆయన పక్కన నుంచి ఉంటే తొడదాకా వస్తాం, ఆయన దాని గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతాం. సినిమా ప్రమోషన్ అంటేనే ఒక మాయ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ అ మాయ అండి. ఏది మాయ కాదు చెప్పండి. నేనేం చెప్పాను, లెట్స్ హావ్ మోర్ కిడ్స్ అని. ఇంకెవరైనా పోయి చూసుకోపో అని. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కు తెలుసు. నాకు తెలియదమ్మా, తెలియదు. మోహన్ లాల్ గారు ప్రభాస్ గారు వీళ్ళిద్దరే అసలు డబ్బులు ఇచ్చిన. అది మోహన్ లాల్ గారు అయితే డబ్బుల సంగతి మాట్లాడితే తిట్టాడు. అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నేరుగా వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాను.
సినిమాతో విష్ణు గారికి చెప్పలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకంటే నాన్నగారు అంటేనే కలెక్షన్ కింగ్. నువ్వేం కాదు అంటే మీ సినిమాలు చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్. ఏంటి సార్ అది? చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్. డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంటే మీరు ఆ బౌన్సర్లు జిన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేస్తున్నారు? సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళ చేతిలో ఆ గట్టి ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డబ్బీ గట్టి చేతిలో పెట్టా. Uncle, to answer your question, we are not normal people. మధ్యన మీ గొప్పలు 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 ఏం గొప్ప? నేను ట్రాఫిక్ లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను. మీరు నాతో కార్లో రండి. నువ్వు నోరు మొహం పగిలిపోతుంది. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. చూడు బయట నుంచి మనం కనపడతామా? కనిపిస్తుంది. చూడు, అందరూ చూస్తాడు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. కానీ ఒకప్పుడు లాగా ఫ్యాక్షన్ అది ఇది ఏమీ లేవు. ఏంటి బాబన్న? ఒకప్పుడు లాగా ఫ్యాక్షన్ అది ఇది ఏమీ లేవు. వీడి గెటప్ కామెడీ అంటారా? నాకేదో కాస్త కోస్త పలుకుబడి ఉందనే కదా ఎదురుగా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఐ బిలీవ్ దట్ ఈ జన్మెత్తింది యాక్ట్ చేయడానికి. ఒక నటుడుగా ఉండాలి, నటుడుగా నాకు మర్యాద సంపాదించాలి. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నాకు ఒక దిగులుండిపోయింది. చెప్పి తగలడు. కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. పిక్చర్ నెక్స్ట్ పిక్చర్ లో నాకు వెళ్ళని అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? చప్పట్లు కొట్టడం గివ్ మీ ఛాన్స్, అట్లీస్ట్ మై అంబిషన్. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. యు ఆర్ గోయింగ్ టు ఇన్వైట్. ఎస్, కమిటెడ్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. మీరు ఏం చేశారు ప్రకృతిని కాపాడడానికి? మేమైతే చెడగొట్టలేదండి. ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ చాలా క్రోర్స్ కదా, అసలు అలా ఫుల్ ఆఫ్ చేశారు. చెప్తున్నాడు రా, చెప్తాడన్నా. చెప్పమ్మా. కేవలం వాళ్ళకి మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమ వల్లే జరిగింది. చచ్చిపోతుంటే తెల్లాలంటే మీ నాన్న చెప్పు. ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేరు. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోతుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలి కోరుకుంటున్నా. చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది. అన్న ఇది మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వాడు ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తారు, వాడికి నీ క్లోజ్. విష్ణు ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. టిఫిన్ తింటున్నాడు, వాంత ఎలా ఉంది? ఎన్ని 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 దారుణాలు సార్. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. చచ్చినా రాదు. అందుకే ఆస్కర్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి వచ్చాడు. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు. తెలిసింది చెప్పకురా. ఇప్పుడు పెద్ద అందగాన్ని నేను కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. నీకు పర్టికులర్ గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్య కాలంలో సినిమాలు సరిగ్గా ఆడలేదు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. భయం వేస్తున్నాను, భయం వేస్తుంది. యుద్ధం అంటే భయమా? భయపడకూడదు. నువ్వు నాలాంటి వాడు వేరా. నటుడుగా నేను ఐ వాంట్ దట్స్ వాట్ నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి.